హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ సెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ యూనివర్సిటీ ద్వారా ఇది కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ కోర్సులోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి మేనేజరియల్ పోస్ట్ ఎక్కడి నుంచి అంటే బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంస్థ కోల్కతా నుంచి మనకి మొత్తం 13 పోస్టులకు సంబంధించి మేనేజరియల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద వీరిని ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్కి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి చివరి తేదీ అనేది 18 ఏప్రిల్ అనేది చివరి తేదీగా ఉంది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి టెరిటరీ హెడ్, అదేవిధంగా మేనేజర్, అదేవిధంగా వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్స్లో మనకి మొత్తం 146 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దీని యొక్క దరఖాస్తుకు ఫీజు అనేది మొత్తం 600గా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 15 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే ఇవాళతోటి మనకి నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడానికి ముగుస్తున్నటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సంబంధించి 133 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి. ఇది మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తోటి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఈ రోజుగా ఉంది. సో దీని తర్వాత మనకి సిఐఎస్ఎఫ్ నుంచి 1161 కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళ చివరి తేదీ. సో దీనికి కూడాను క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ మాత్రమే. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. ఈ 2 పోస్టులకి ఇవాళే చివరి తేదీగా ఉంది. సో దీని తర్వాత మనకి డిఆర్డిఓలో పరిధిలోని వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో మొత్తం జేఆర్ఎఫ్ పోస్టులకు సంబంధించి 11 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే సిఎస్ఈ, ఈసీఈ, ఈఈ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఎలా భర్తీ చేస్తారంటే ఇక్కడ మనకి రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. పరీక్ష తేదీలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 21, 22, 23 అనేవి పరీక్ష తేదీలుగా ఉన్నాయి. దరఖాస్తు అనేది మనకి వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు, www.drdO.government.in అనేది. సో మిగతా వివరాల కోసం అదేవిధంగా ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కింది కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి రక్షణ శాఖ పరిధిలోని అవడిలోని ఇంజన్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద మనకి మొత్తం 80 పోస్టులకు గాను జూనియర్ మేనేజర్, అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి 80 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ప్రొడక్షన్, క్వాలిటీ, డిజైన్ అండ్ సేఫ్టీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి చివరి తేదీ అనేది ఏప్రిల్ 25 అనేది ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇవాళ వీడియోలో ఉన్నటువంటి కొత్త జాబ్ అప్డేట్స్. అదేవిధంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ రోజుతోటి ముగుస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ డేట్స్ అవన్నీ కూడాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.